Hi everyone, welcome to N Content. Today our topic is complete details of NEET. ఓకే, నీట్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఏంటి ఆ పాయింట్స్? వాట్ ఈజ్ నీట్? నీట్ అంటే ఏంటి అసలు? వై చూజ్ నీట్? నీట్ ఎవరు చూస్ చేసుకుంటారు? హూ కెన్ రైట్ నీట్? ఎలిజిబిలిటీ అంటే ఎవరు నీట్ ఎగ్జామ్ రాయొచ్చు? ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ర్యాంక్ వర్సెస్ కాలేజ్, ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆఫ్టర్ నీట్ క్వాలిఫైడ్, నీట్ క్వాలిఫై అయిన తర్వాత ఏం స్టెప్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ అండ్ శాలరీ, ప్రిపరేషన్, నీట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్, స్టూడెంట్స్ జనరల్గా ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు, నీట్ వర్సెస్ ఈఏబి సెట్, నీట్కి ఈఏబి సెట్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఈ పాయింట్స్ అన్ని మనం వన్ బై వన్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ నీట్? నీట్ అంటే ఏంటి? నీట్ ఫుల్ ఫామ్ చూద్దాం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా? ఇండియా సింగిల్ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మెడికల్ కోర్సెస్. ఏంటిది? ఇండియాలో ఉన్న సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది మెడికల్ కోర్సెస్లోకి. ఆ మెడికల్ కోర్స్ ఏంటంటే ఎంబీబీఎస్ అదే డాక్టర్స్, బీడిఎస్ డెంటిస్ట్, బిఏఎంఎస్ ఆయుర్వేద, బిహెచ్ఎంఎస్ హోమియోపతి, బియుఎంఎస్, బిఎస్ఎంఎస్ వెటర్నరీ కోర్సెస్, బిఎస్సి నర్సింగ్. అంటే ఈ బిఎస్సి నర్సింగ్ అనేది అన్ని కాదు, సమ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? ఈ టెస్ట్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే కండక్టెడ్ బై ఎన్టీఏ. అంటే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వై చూజ్ నీట్? నీట్ ఎందుకు చూస్ చేసుకుంటారు? ఇఫ్ యువర్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ డాక్టర్, సర్జన్, డెంటిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పెడిట్రేషియన్, రేడియాలజిస్ట్, సైకియాట్రిస్ట్, మెడికల్ రీసెర్చర్, ఈ ప్రొఫెషన్లో ఉండాలనుకునే వాళ్ళకి ఇది డ్రీమ్ అయితే వాళ్ళు నీట్ చూస్ చేసుకుంటారు. ఇంకా దీని అడ్వాంటేజెస్ ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్, బాగా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో, గుడ్ శాలరీ, మంచి శాలరీ వస్తుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఆపర్చునిటీ టు సేవ్ లైఫ్స్, ఎవరైతే దీన్ని ఇష్టపడతారో అంటే ఇతరుల ప్రాణాలు కాపాడే జాబ్ ఇది. ఓకేనా? ఇలాంటి ప్రొఫెషన్ ఎవరైతే ఇష్టపడతారో అలాంటి అవకాశం కూడా ఎవరైతే అలాంటి అవకాశాన్ని కోరుకుంటారో వాళ్ళకి. ఇంకా కెన్ వర్క్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఓకేనా? గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆపర్చునిటీస్ రెండు కూడా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, ప్రైవేట్గా కూడా జాబ్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్స్ ఎవరైతే రిలేట్ అవుతారో వాళ్ళు మాత్రమే నీట్ ఎగ్జామ్ని చూస్ చేసుకుంటారు. ఓకేనా? హూ కెన్ రైట్ నీట్ ఎగ్జామ్ అంటే ఎవరు నీట్ ఎగ్జామ్ రాయొచ్చు? ఎలిజిబిలిటీ మస్ట్ పాస్డ్ క్లాస్ 12. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్స్ ఉండాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ. అంటే బయాలజీ ఉన్న పర్లేదు, బయోటెక్నాలజీ, ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్తో క్లాస్ 12 పాస్ అవ్వాలి. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఓకేనా? మినిమం మార్క్స్ అంటే ఎన్ని ఉండాలి అంటే మన క్లాస్ 12 పాస్ అయినప్పుడు కేటగిరీ వైజ్ మినిమం మార్క్స్ పీసీబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా? జనరల్ కేటగిరీకి 50% ఉండాలి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి 40% ఉండాలి, పీడబ్ల్యూడి జనరల్కి 45% ఉండాలి. ఓకేనా? ఈ పర్సంటేజ్తో ఈ సబ్జెక్టులతో క్లాస్ 12 పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే కరెంట్ ప్యాటర్న్ కన్సిస్ట్స్ ఆఫ్ 180 కంపల్సరీ క్వశ్చన్స్. ప్రజెంట్ అయితే 180 కంపల్సరీ క్వశ్చన్స్ ప్యాటర్న్లో నడుస్తుంది. సబ్జెక్ట్స్, క్వశ్చన్స్, మార్క్స్ చూద్దాం. సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా? ఫిజిక్స్ సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ 180. ఓకేనా? కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్, 180 మార్క్స్. బయాలజీ 90 క్వశ్చన్స్, 360 మార్క్స్. సో టోటల్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 180, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 720. ఓకేనా? సో మార్కింగ్ స్కీమ్ అంటే మార్క్స్ ఏ విధంగా ఇస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్కి అంటే ఒక కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి -1 మార్క్, అన్ఆన్సర్డ్కి అంటే ఆన్సర్ చేయకపోతే దానికి 0 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మోడ్ ఆఫ్లైన్. ఓకేనా? అంటే కంప్యూటర్లో కాదు, పెన్ అండ్ పేపర్. ఓకేనా? పెన్ అండ్ పేపర్ మీద రాయాలి, కంప్యూటర్ బేస్డ్ కాదు. ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్ మార్క్స్, ప్యాటర్న్, క్రైటీరియా మొత్తం. సీట్స్ విషయానికి వస్తే ఇండియా కరెంట్లీ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 1.29 lakh ప్లస్ ఎంబీబీఎస్ సీట్స్. ఓకేనా? ఇన్ని సీట్స్ ఇండియాలో ఉన్నాయి ప్రెజెంట్. ఓకేనా? థౌజండ్స్ ఆఫ్ బీడిఎస్ అండ్ ఆయుష్ సీట్స్ నేషన్ వైడ్. సో ఈ విధంగా ఉంటాయి సీట్స్. 1.2 lakh ప్లస్ ఎంబీబీఎస్ సీట్స్, థౌజండ్స్ ఆఫ్ బీడిఎస్ అండ్ ఆయుష్ సీట్స్ నేషన్ వైజ్, ఈ విధంగా ఉంటాయి నెంబర్ ఆఫ్ సీట్స్. సో సీట్స్ కేటగిరీస్ విషయానికి వస్తే ఆల్ ఇండియా కోటాలో ఏఐక్యూ అంటారు దీన్ని. ఓకేనా? ఆల్ ఇండియా కోటాలో
15% గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉందనుకో, అందులో 100 సీట్స్ ఉన్నాయనుకో, 15 సీట్లు ఆల్ ఇండియా కోట, ఇంకా 85 సీట్లు స్టేట్ కోట. అది దాని మీనింగ్. ఓకేనా? సో ఓపెన్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ అంటే ఈ 15% ఏవైతే ఉన్నాయో, అంటే ఒక స్టేట్లో ఉన్న కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు 100 సీట్లు ఉంటే 15 సీట్లు ఏ స్టేట్ నుంచి అయినా స్టూడెంట్లు దాంట్లో సీట్ సంపాదించవచ్చు. అది దాని ఎలిజిబిలిటీ. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, ఒక ఢిల్లీలో ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో మనకు సీట్ కావాలనుకో, ఈ ఆల్ ఇండియా కోటాలో మనకి ర్యాంక్ వస్తే అక్కడ ఉన్న 15 సీట్లలో మనకు ఛాన్స్ ఉంటే వస్తుంది. ఓకేనా? ఆ విధంగా ఓపెన్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్. కౌన్సిలింగ్ బై ఎంసీసీ. ఓకేనా? అంటే ఇక్కడ దీని కౌన్సిలింగ్ ఎవరు చేస్తారంటే ఎంసీసీ, మెడికల్ కౌన్సిల్ కమిటీ అంటారు. ఎంసీసీ అంటే అది కౌన్సిల్ చేస్తుంది, ఆల్ ఇండియా అథారిటీ. నెక్స్ట్ స్టేట్ కోటాకు వచ్చేసరికి చెప్పాను కదా, ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే గవర్నమెంట్ కాలేజీలో 15 ఆల్ ఇండియా కోట, 85 స్టేట్ కోట. అంటే 85% గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ ఉంటాయి స్టేట్ విషయానికి వస్తే. రిజర్వ్డ్ మెయిన్లీ ఫర్ స్టేట్ స్టూడెంట్స్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజ్ ఉందనుకో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అందులో 100 సీట్లు ఉంటే 15 సీట్లకి మనం కంపీట్ అనమాట, అంటే మనం దానికి పోటీ పడవచ్చు. అంటే అవి స్టేట్ కోసం రిజర్వ్ చేయబడతాయి. సో చూడండి, కౌన్సిలింగ్ బై రెస్పెక్టివ్ స్టేట్స్. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ స్టేట్కి. ఓకేనా? అంటే ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే 15 సీట్లు ఆల్ ఇండియాలో ఎవరైనా సరే వచ్చి చేరొచ్చు ఆ ర్యాంక్ వస్తే. 85 సీట్లు మాత్రం ఆ స్టేట్ వాళ్ళు మాత్రమే ఛాన్స్, ఇంక వేరే స్టేట్ వాళ్ళు రావడానికి లేదు. సో ఈ విధంగా ఉంటాయి ఆ సీట్స్ అనేవి కేటగిరీ వైజ్ చూసుకో. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అంటే అప్రాక్సిమేట్ మాట్లాడదాం. ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది. జనరల్ కేటగిరీ ఇదే. ఓకేనా? నీట్ స్కోర్ ఇక్కడ ఏఐఆర్ రేంజ్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ రేంజ్, పాసిబుల్ కాలేజెస్. ఓకేనా? నీట్ స్కోర్ చూసేసరికి 700+ వచ్చింది అనుకో, 720 కదా, 700+ కానీ స్కోర్ వస్తే అప్పుడు మనకి ఏ ర్యాంక్ ఎంత రావచ్చు, రేంజ్ టాప్ 1000లో ర్యాంక్ రావచ్చు ఎంతో కొంత. ఓకేనా? పాసిబుల్ కాలేజ్ అంటే టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది ఆల్ ఇండియాలో. ఒకవేళ స్కోరు 650 to 700 మధ్యలో వచ్చింది అనుకో, అప్పుడు ర్యాంక్ 1000 నుంచి 10,000 బిట్వీన్లో రావచ్చు. పాసిబుల్ కాలేజెస్ గుడ్ గవర్నమెంట్ కాలేజెస్. ర్యాంక్ ఇన్ కేస్ 600 నుంచి 650 ర్యాంక్ కాదు, స్కోర్ 600 నుంచి 650 వచ్చింది అనుకో, అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 10,000 నుంచి 30,000 రేంజ్లో రావచ్చు. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వస్తుంది. ఓకేనా? స్కోరు 550 to 600 వస్తే ర్యాంకు 30,000 నుంచి 60,000 రేంజ్లో వస్తుంది. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో ఛాన్స్ ఉంటుంది. అలాగే 500 నుంచి 550 రేంజ్లో స్కోర్ వస్తే 60,000 నుంచి 1 lakh మధ్యలో ర్యాంక్ రావచ్చు. ప్రైవేట్ కాలేజెస్ ఛాన్స్ ఉంటుంది, సమ్ గవర్నమెంట్ కాలేజ్ అంటే లో లెవెల్. బిలో 500 వస్తే ర్యాంక్ 1 lakh+ వస్తుంది. మోస్ట్లీ ప్రైవేట్ కాలేజ్ లేదా ఆయుష్లో రావచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ కట్ ఆఫ్లు ఉంటాయి కదా, కట్ ఆఫ్స్ వ్యారీ ఎవ్రీ ఇయర్. కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉండదు, కొంచెం చేంజ్ అవుతుంటుంది. ఆఫ్టర్ నీట్ క్వాలిఫైడ్ వాట్ నెక్స్ట్? నీట్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఏం చేయాలి? స్టెప్ 1 డౌన్లోడ్ స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డు. స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. స్టెప్ 2 రిజిస్టర్ ఫర్ ఏఐక్యూ కౌన్సిలింగ్, అంటే చెప్పాను కదా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అని, అలాగే స్టేట్ కౌన్సిలింగ్, ఈ రెండింటిని కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి. స్టెప్ 3 చాయిస్ ఫిల్లింగ్. ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చాయిస్ అంటే మీకు కాలేజెస్ ఏవైతే ఏ కాలేజీలో సీట్ కావాలి, ఏ కోర్స్ కావాలనేది కాలేజ్ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 4 సీట్ అలాట్మెంట్. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫిల్ చేసింది సీట్ అలాట్మెంట్ ఇస్తారు, అంటే ఎక్కడ సీట్ వచ్చింది. స్టెప్ 5 డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత స్టెప్ 6 పే ఫీజ్ అండ్ జాయిన్ కాలేజ్. ఆ కాలేజీలో మీరు ఫీజు పే చేసి జాయిన్ అవ్వాలి. ఈ స్టెప్స్ మీరు నీట్ క్వాలిఫై అయిన తర్వాత ఫాలో అవ్వాల్సినవి. చూడండి ఇక్కడ ఈ పాయింట్ చూడండి, దేర్ ఆర్ మల్టిపుల్ కౌన్సిలింగ్ రౌండ్స్ ఇన్క్లూడింగ్ రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ ఆర్ ఎడిషనల్ రౌండ్స్ అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్. ఇలా ఇన్ని రౌండ్స్ ఉంటాయి, ఒకటే కాదు. ఈ కౌన్సిలింగ్లో అయినప్పుడు రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ అండ్ ఎడిషనల్ రౌండ్స్ ఉంటాయి. ఓకేనా? అంటే ఇంకా రౌండ్స్ పెంచుతుంటారు అనమాట. వీళ్ళకి
అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్ ఉంటాయి. ఈ విధంగా అంటే ఇవి అన్ని ఫిల్ అయిన వరకు కూడా మీకు ఆ రౌండ్స్ జరుగుతుంటాయి కౌన్సిలింగ్. మీకు ఏదో టైంలో ఆ సీట్ అనేది అలాట్మెంట్ జరుగుద్ది. అంతేగాని ఒకే రౌండ్ సింగిల్ రౌండ్ ఏమో అలాగే ఉండదు. ప్లేస్మెంట్స్ అదే క్యాంపస్ ప్లేస్మెంట్స్, జాబ్స్, శాలరీ వాటి గురించి మాట్లాడదాం. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి కెరీర్ స్టార్టింగ్ శాలరీ విషయం మాట్లాడదాం. గవర్నమెంట్ డాక్టర్ అయితే అంటే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కెరీర్ పరంగా గవర్నమెంట్ డాక్టర్ అయితే స్టార్టింగ్ శాలరీ 60,000 నుంచి 1,20,000 పర్ మంత్ ఉండొచ్చు. అదే ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ అయితే 40,000 నుంచి 1,50,000 పర్ మంత్, ఇది స్టార్టింగ్ శాలరీ. అలాగే మెడికల్ ఆఫీసర్ అయితే 70,000 నుంచి 1,50,000 పర్ మంత్. ఓకేనా, ఇది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. ఓకేనా, ఆఫ్టర్ పీజీ అదే ఎంబీబీఎస్ తర్వాత అంటే గ్రాడ్యుయేట్ తర్వాత పీజీ చేశారు అనుకో, పీజీలో ఎండి లేదా ఎంఎస్ ఉంటుంది చేస్తే అప్పుడు చూడండి కెరీర్ ఇదైంది అనుకో, కార్డియాలజిస్ట్ అయితే 20 to 50 lakh పర్ యానం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పర్ మంత్కి చెప్పాను, ఇక్కడ అంటే 20 lakh అంటే 20 లక్షలు పర్ ఒక సంవత్సరానికి, అంటే 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండొచ్చు ఒక సంవత్సరానికి ఇక్కడ శాలరీ. ఓకేనా, న్యూరాలజిస్ట్కి అయితే 20 లక్షల నుంచి 60 లక్షలు ఒక సంవత్సరానికి. అలాగే ఆర్థోపెడిక్ సర్జన్ అయితే 15 లక్షల నుంచి 50 లక్షలు అంటే పర్ 1 year అనమాట. అంతే ల్యాక్ పర్ యానం అంటే 1 year అని. రేడియాలజిస్ట్ అయితే 20 నుంచి 70 లక్షలు ఒక సంవత్సరానికి శాలరీ ఉండొచ్చు. ఇక్కడికి పీజీకి వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్ చూడండి, టాప్ స్పెషలిస్ట్ కెన్ ఎర్న్ మచ్ మోర్ అంటే ఇదే ఇష్టం అనుకోవద్దు. టాప్ స్పెషలిస్టులు అనేవాళ్ళు ఇంకెంతకంటే ఎక్కువే సంపాదిస్తారు. ఓకేనా, ఇది టోటల్ ప్లేస్మెంట్స్, జాబ్స్, శాలరీ విషయానికి వచ్చేసరికి. ప్రిపరేషన్ ఫర్ నీట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? క్లాస్ 11లో బిల్డ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఎన్సీఆర్టీని బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. అక్కడే ఫౌండేషన్ స్ట్రాంగ్గా మీరు సంపాదించుకోవాలి. అక్కడే కంప్లీట్ సిలబస్ సిలబస్ని కేర్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. స్టార్ట్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయాలి. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకేనా, అలాగే క్లాస్ 12కి వచ్చేసరికి కంప్లీట్ ఎన్సీఆర్టీ థరోలీ. ఓకేనా, ఎన్సీఆర్టీని కంప్లీట్ చేయాలి, మెయిన్ ఎన్సీఆర్టీ. ఓకేనా, సాల్వ్ ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. గివ్ మాక్ టెస్ట్స్ వీక్లీ మాక్ టెస్ట్లు రాయాలి. డ్రాప్ ఇయర్ ఎవరైతే ఒక ఇయర్ ఆగి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ రాస్తుంటారో వాళ్ళు డ్రాప్ ఇయర్ అంటారు. ఫుల్ సిలబస్ రివిజన్ చేయాలి, కంప్లీట్ సిలబస్ని. డైలీ మాక్ టెస్ట్లు రాయాలి. ఎర్రర్ అనాలిసిస్ అంటే టెస్ట్ రాసిన తర్వాత సెల్ఫ్ అనాలిసిస్ చేయాలి. ఓకే, డైలీ స్కెడ్యూల్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాక్ టెస్ట్లు అనేది ఒక టైం టేబుల్ వేసుకోవాలి. అంటే ఏది ఎన్ని అవర్లు చదవాలి అనేది, మీరు దేన్ని ఎంతవరకు చదవగలరో అంతవరకు వేసుకోవాలి. అందరికి ఒకే టైం అనేది సెట్ అవ్వదు. ఏదైతే వీక్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఎక్కువ టైం చదువుతుంటారు కాబట్టి టైం ప్రకారం ఒక్కొక్క సబ్జెక్టు 1 hour, 3 hours అలా మీరు స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని టోటల్ 10 to 12 hours వరకు హార్డ్లీ ప్లాన్ చేస్తే అప్పుడు మీకు క్లియర్ ఐడియా ఉంటుంది, మీరు కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్. జనరల్గా స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారంటే ఇగ్నోరింగ్ ఎన్సీఆర్టీ బయాలజీని ఇగ్నోర్ చేస్తారు, అంటే దాన్ని విడిచిపెట్టేస్తారు. ఎన్సీఆర్టీ చదవకుండా నోట్స్లు చదవడం, మెటీరియల్ చదవడం ఇలాంటివి చేస్తారు. మెయిన్ ఎన్సీఆర్టీ చదవాలి. ఓకేనా, సో స్టడీయింగ్ ఓన్లీ బయాలజీ, చాలామంది ఓన్లీ బయాలజీ చదువుతుంటారు, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ వదిలిస్తుంటారు, అది కూడా రాంగ్. నాట్ గివింగ్ మాక్ టెస్ట్లు, చాలామంది మాక్ టెస్ట్లు రాయరు. ఓకేనా, అలాగే పూర్ టైం మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయరు, దానివల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. అంతే ఎగ్జామ్ దగ్గర మళ్ళీ టైం మేనేజ్మెంట్ ఉండదు. ఓకేనా, స్కిప్పింగ్ కౌన్సిలింగ్, చాలామంది క్వాలిఫై అవుతారు కానీ ఆ డేట్లు మిస్ అవుతారు. దానికి అంటే పార్టిసిపేట్ చేయడం, మనకి కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదా, ఆల్ ఇండియా లెవెల్ ఉంది, స్టేట్ లెవెల్ ఉంది, ఈ రెండింటికి కూడా కౌన్సిలింగ్లు అనేవి, రిజిస్ట్రేషన్ అవన్నీ స్కిప్ అవుతుంటారు, డేట్లు అనేది మర్చిపోతారు. ఓకేనా, ఇంకోటి ఇగ్నోరింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, చాలా ఎక్కువ మంది చేస్తుంది. ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఇగ్నోర్ చేస్తారు, కామన్గా చేస్తున్న మిస్టేక్. దానివల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు. ఓకేనా, ఇవి మిస్టేక్స్. నీట్ వర్సెస్ ఈఏపీ సెట్. నీట్ ఈఏపీ సెట్కి మేజర్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫీచర్ నీట్ ఈఏపీ సెట్ చూద్దాం. పర్పస్, ఇది దేని పర్పస్? నీట్ మెడికల్ కోర్సెస్, ఇంజనీరింగ్ ఏంటి? సో ఫస్ట్ ఫీచర్ పర్పస్, ఇది ఏ పర్పస్? నీట్ మెడికల్ కోర్సెస్. ఈఏపీ సెట్ ఏ పర్పస్? ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్. ఓకేనా, అది పర్పస్. లెవెల్
చూసుకుంటే నీట్ నేషనల్ లెవెల్, ఏపీ సెట్ స్టేట్ లెవెల్, అంటే ఏపీ అయితే ఏపీ స్టేట్ లెవెల్, టీజీ అయితే టీజీ స్టేట్ లెవెల్. కాంపిటీషన్ నీట్ వెరీ హై ఉంటుంది, ఏపీ సెట్ మోడరేట్గా ఉంటుంది. స్టూడెంట్స్ విషయానికి వస్తే 20+ ల్యాక్స్ స్టూడెంట్స్ రాస్తారు నీట్, ఇక్కడ ఫ్యూ ల్యాక్స్, కొంచెం లక్షల్లో ఉంటాయి, 20 లక్షల మంది ఉంటారు. డిఫికల్టీ చూసుకుంటే నీట్ హై ఉంటుంది, ఏపీ సెట్ మోడరేట్ ఉంటుంది. కోర్సెస్ చూసుకుంటే నీట్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఇవి ఉంటాయి కోర్సెస్. అదే ఈఏపీ సెట్లో బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ ఇవి ఉంటాయి. ఎగ్జామ్ బాడీ నీట్ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు. అది ఈఏపీ సెట్ని ఏపీ లేదా టీజీ అథారిటీస్ కండక్ట్ చేస్తాయి, ఏ స్టేట్కి ఆ స్టేట్ అథారిటీస్ కండక్ట్ చేస్తాయి. విచ్ ఈజ్ బెటర్, ఈ రెండిట్లో ఏది బెటర్, అది మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుద్ది. మీరు డాక్టర్ అవ్వాలనుకో నీట్, లేదా ఇంజనీర్ అవ్వాలి, ఫార్మసీ కోర్సెస్, అగ్రికల్చర్ కోర్సెస్ ఇట్లాంటివి చేయాలనుకుంటే ఈఏపీ సెట్ రాయాలి. సో కంప్లీట్గా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుద్ది. సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ నీట్. ఓకే, థ్యాంక్ యూ.